అందరికీ నమస్తే ప్రజలారా. వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇక సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చూస్తూ ఉంటే నిజంగా ఇప్పుడు చాలా మంది భర్తలకు కూడా ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే భార్యలు అంటే పెళ్లి కాగానే వచ్చినటువంటి భార్యలు ప్రతి పని కూడా చేస్తారు. ఇంట్లో పని వాళ్ళే చేస్తారు, పిల్లలని వాళ్ళే రెడీ చేస్తారు. తర్వాత మళ్ళీ భర్తలతో పాటుగా భార్యలు కూడా విధుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే భర్తలతో కలిసి భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. సో అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మెట్లని ఒక వ్యక్తి ఎక్కే ప్రయత్నం చేశాడు. సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయం, సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ఇప్పుడు చాలా మందిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే పెళ్లి కాగానే భార్యలు రాగానే ఇక మనకు ఏ పని లేదు, మొత్తం కూడా భార్యలు చూసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు పనులు మొత్తం, ఇక మనం ఏం కష్టపడాల్సినటువంటి పని లేదు. ఇంటి పని అయినా బయటి పని అయినా, పిల్లలని రెడీ చేయడమైనా, వంట చేయడమైనా, బట్టలు ఉతకడమైనా, ఇల్లు శుభ్రం చేయడమైనా ప్రతిదీ కూడా భార్యలే చూసుకుంటారు. సో మనకి ఇక ఏ టెన్షన్ లేదు, ఏ ఇబ్బంది లేదని చెప్పేసి భర్తలందరూ కూడా చాలా విశ్రాంతిగా సోఫాలలో కూర్చొని క్రికెట్ మ్యాచ్లు, టీవీలు, షోలు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? సుప్రీంకోర్టు అసలు ఈ వార్త అంటే ఈ భార్యాభర్తలకు సంబంధించి ఈ తీర్పుని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి, ఒక భర్త, భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. సో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశాడు, కోర్టుని ఆశ్రయించాడు. కోర్టుని ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే తన భర్త అంటే తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఆయనకు బట్టలు ఉతకట్లేదు, అదేవిధంగా అన్నం కూడా వండి పెట్టట్లేదు అని చెప్పేసి ఆయన కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేశాడు, కోర్టులో ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన ఫిర్యాదుని సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా కూడా స్వీకరించిన తర్వాత ఇక ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఆ తీర్పులో కూడా చాలా మంది పెళ్లి కాగానే భార్యలని ఏదో పని మనుషులు అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. పెళ్ళాలంటే మీ అందరికీ కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం వాళ్ళు. సో జీవితం అనే ఒక అంటే ఒక పడవలో భార్య భర్త ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి, అంతేగాని భార్యని ఏదో ఒక పని మనిషి లెక్క మీరు ట్రీట్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు అంటే భర్తలందరికీ కూడా ఒక చురకలు పెట్టింది. సో భర్తలందరూ కూడా ఇప్పుడు భార్యలకు కూడా భార్యలు బట్టలు ఉతుకుతున్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ భర్తలు వాళ్ళకు సహాయం చేయాలి, వాళ్ళకు తోడుండాలని చెప్పేసి కోర్టు చెప్తా ఉంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఉద్యోగాల నుంచి రాగానే భర్తలు సోఫాలలో కూర్చొని టీవీలు చూసుకుంటూ కాస్త విశ్రాంతి తీసుకుంటా ఉంటారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా భార్యలకు కూడా తోడుండాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో పాత కాలంలో టెక్నాలజీ లేదు, అభివృద్ధి లేదు, అప్పట్లో అంత పెద్దగా ఏం లేకపోవడంతో చాలా మంది ఇక భార్యలు అంటే ఇంటికే పరిమితము, ఇక బట్టలు ఉతుకోవడము, బాసనలు తోమడము, ఇల్లు శుభ్రం చేయడము, పిల్లలని రెడీగా చేసి వాళ్ళకు స్కూల్ పంపించడము, సో ఈ పనులకు మాత్రమే వాళ్ళు ఇంటికి పరిమితమే అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ, రోజులు మారుతున్న కొద్దీ భర్తలతో పాటు భార్యలు కూడా విధుల్లోకి వస్తూ ఉన్నారు, భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంటికే పరిమితం కాదు, ఆడవాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చి భర్తతో సరిసమానంగా రోజుకి 8-9 గంటల పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి భార్య ఇంటికి రాగానే తను మాత్రం వంటగదిలోకి వెళ్ళి మొత్తం కూడా శుభ్రం చేసుకొని, వంట చేసి, బట్టలు ఉతికి, బాసనలు తోమి, పిల్లలని మొత్తం కూడా మళ్ళీ రెడీ చేసి అన్ని పనులు చేసుకోవాలంటే మళ్ళీ ఒక 3 గంటల టైం పడుతుంది. సో చాలా మందికి ఇది ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిగా గురవుతా ఉంది. చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి డైవర్స్ కావడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అనే చెప్పొచ్చు అని చెప్పి కూడా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగానే భర్త ఒకవేళ భార్యతో పాటు బట్టలు ఉతకడం కానీ, వంట చేసేటప్పుడు సహాయం చేయడం కానీ ఇవన్నీ చేస్తే అక్కడ తగినట్టు కాదు, ఎంతో కొంత భార్యకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది, ఒకరిపైన ఒకరికి ప్రేమ పెరుగుతుంది, ఒకరిపైన ఒకరికి గౌరవం పెరుగుతుంది. సో ఇద్దరు కలిసి పని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కోర్టు చెప్పింది. భర్త విశ్రాంతి తీసుకుంటూ ఉద్యోగం నుంచి రాగానే ఉండడం కరెక్ట్ కాదు, భార్య అంటే ఏమైనా పని మనిషి అనుకున్నారా అంటూ కూడా కోర్టు గట్టిగానే చురకలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనని చేసుకున్న తర్వాత మనం ఇక ఇంటికే తనని పరిమితం చేసి ఇక ఇంట్లో పనులు తనే చేయాలని చెప్పేసి తనని ఏదో ఒక పని మనిషి లెక్క ట్రీట్ చేస్తే గనక కుదరదు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇక దీంతో చాలా మంది కూడా
ఇప్పటికే మారినటువంటి పరిస్థితి. అంతే కొంతమంది అక్కడక్కడ మారిరు, ఆల్రెడీ వాళ్ళ భార్యలకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు నిజంగా చాలా మంచి తీర్పు అని చెప్పేసి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం ఇక మరి మారుతారా లేదా అనేది అయితే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే ఇటువంటి అంశాన్ని తెరపై తీసుకొని వచ్చి ఈ తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది పెళ్లిళ్ళు జరిగినప్పటికీ కూడా వాళ్ళ సంసారాలు నిలబడట్లేదు. చాలా మంది డైవర్స్ తీసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటా ఉన్నారు డైవర్స్ అంటే దానికి ప్రధాన కారణం తీవ్రంగా ఒత్తిడి. అంటే ఆడవాళ్ళు 8-9 గంటల పాటు ఉద్యోగం చేస్తూ ఉన్నారు, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 2-3 గంటల పాటు ఇంట్లో పనులు చేస్తూ ఉన్నారు. సో ఇవంతా చేయడం వల్ల వాళ్ళకు ఒక ఒత్తిడికి గురైపోయి ఏదో ఒక రోజు వంట చెయ్యము, ఇప్పట్లో కుదరదు, కాస్త బట్టలు ఉతకలేను, నేను వంట చేయలేనని చెప్పేసి భార్య భర్తతో చెప్తే అప్పుడు భర్త మళ్ళీ తన పైన భార్య పైన ఆగ్రహంతో అసలు నువ్వేం మనిషివి, అసలు నువ్వేం ఆడదానివి, నువ్వేం భార్యవు, ఈ రకంగా ఉంటారా ఎవరైనా, భర్త చెప్తే ఏదైనా చేయాల్సిందే అని చెప్పేసి మళ్ళీ భార్య పైన సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలి, ఇక్కడ ఇల్లు చూసుకోవాలి, అక్కడ పిల్లలను చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. జీవితంలో భార్యని చేసుకోవడం అంటే ఏదో పని మనిషిని పెట్టుకోవడం కాదు. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీకు తను ఒక భాగస్వామిగా ఉంటుంది. జీవితం అనేటటువంటి ఒక ప్రయాణంలో ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. ఆ పడవ లోపల ఇద్దరు ఉంటేనే ఆ పడవకు ఒక అందం ఉంటుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఇక భార్యలకు ఇబ్బంది పెడతాము అని చెప్పేసి కనుక చేస్తే ఖచ్చితంగా ఇంకా కూడా అనేకమైనటువంటి ఇటువంటి తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు. నిజంగానే అక్కడక్కడ భార్యలని మీరు పని చేయాలి, ఇంటికాడ ఉండాలి, బాసనలు తోమాలి, కసులు నూకాలి అని రకరకాలుగా అంటే మనం చూస్తూ ఉంటే మన తెలంగాణలో చాలా రోజుల నుంచి కూడా గతంలో వెనుకటి రోజుల్లో చాలా టెక్నాలజీ పెరగట్లేదు, అభివృద్ధి లేదు కాబట్టి అప్పట్లో అంత పెద్దగా ఏం నోచుకోకపోవడంతో అప్పట్లో ఇక ఆడపిల్లలు ఇంటికే పరిమితం అయిపోయారు. అంటే అత్తమామలు ఏం చెప్పినా చేసేది, తర్వాత భర్తలు ఏం చెప్పినా చేసేది. సో వీళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని మాట తప్పకుండా చేసి పెట్టేది భార్యలందరూ కూడా ఇంటి దగ్గర. కానీ ఇప్పుడు అట్లా లేదు, టెక్నాలజీ పెరిగిపోయింది, భార్యలు కూడా బయటకు వస్తూ ఉన్నారు, భర్తలతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి మరి కోర్టు కూడా చాలా సీరియస్ గా భార్యలతో పాటు భర్తలు కూడా ఇంటి దగ్గర కష్టపడాలి. భార్య బట్టలు ఉతుకుతున్నప్పుడు తనకు కూడా మీరు తోడు ఉండాలి, అదేవిధంగా తను వంట చేస్తున్నప్పుడు తనకు తోడు ఉండాలి, తనకు హెల్ప్ చేయాలి మీరు అందరూ. ఎందుకంటే భార్యని పని మనిషి లెక్క చూడడం అనేది కరెక్ట్ కాదు. భార్యని భార్యగా చూసినప్పుడే మీ కాపురం కూడా నిలబడుతుంది. ఇద్దరి పైన ఒకరికి గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది అని చెప్పి కూడా కోర్టు చెప్పింది. అయితే ఈ కోర్టు తీర్పుని చాలా మంది కూడా స్వాగతిస్తూ ఇప్పటికే అనేక మంది జంటలు కూడా మారారు, అనేక మంది భర్తలు కూడా మారి వాళ్ళ భార్యలకు బట్టలు ఉతకడంలో, బాసనలు తోమడంలో, వంట చేయడంలో అన్నిట్లో కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక మరి భార్యలు కూడా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అదునుగా చూసుకొని భర్తలని ఇబ్బంది కూడా పెట్టకండి. ఎందుకంటే కోర్టు చెప్పింది ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో తర్వాత వాళ్ళకు ట్రస్ట్ మొత్తం కూడా ఇబ్బందులు అయిపోతాయి, అందరికి కూడా ఒత్తిడి పెరుగుతుంది మహిళలందరికీ అని చెప్పి కోర్టు చెప్పింది. సో దాన్ని మీరు ఇంకేదో అడ్వాంటేజ్ గా తీసుకొని భర్తలను ఇబ్బంది పెట్టకండి. మీకు ఒకవేళ ఏదైనా అంటే మీ భర్తలు ఏమైనా చేయకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే భర్తలు ఏం చేయకుండా మిమ్మల్ని అన్ని పనులు చేపిస్తూ ఉద్యోగం చేపిస్తూ ఇబ్బంది పెడితే కనుక మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎంతమంది భర్తలు మారుతారు, ఎంతమంది ఇంకా దీన్ని తీసుకోరు అనేది ముందు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.